హాయ్ ఫ్రెండ్స్, యూడిపే యాప్లో బ్యాంక్ డీటెయిల్స్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మీరు ఫస్ట్ మీ ఫోన్లో ఉన్న యూడిపే యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో పైన 3 లైన్స్ ఉంటాయి. 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ మీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత కన్ఫర్మ్ యువర్ అకౌంట్ నెంబర్ అంటే మళ్ళీ మీ యొక్క అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి. మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసిన వెంటనే మీ యొక్క బ్యాంకు నేము, తర్వాత బ్యాంకు బ్రాంచ్ ఆటోమేటిక్గా వస్తాయి. తర్వాత మీ యొక్క అకౌంట్ హోల్డర్ నేమ్ అంటే మీకు పాస్బుక్ మీద ఉంటుంది కదా, మీ నేమ్ అనేది ఏ విధంగా ఉందో ఆ విధంగా రాయండి. తర్వాత ఇక్కడ బ్యాంకు ప్రూఫ్, ఇక్కడ చిన్న యారో మార్క్ ఉంది. ఈ చిన్న యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మీకు 3 ఆప్షన్లు వస్తాయి. చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ నింపాను అకౌంట్ నెంబరు. మళ్ళీ కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ అంటే సేమ్ అదే అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయగానే నాకు ఆటోమేటిక్గా బ్యాంకు నేమ్ వచ్చింది, బ్యాంకు బ్రాంచ్ వచ్చింది ఇక్కడ. తర్వాత ఇక్కడ మీ ఫుల్ నేమ్ రాయండి. మీ పాస్బుక్ మీద ఏ విధంగా మీ పేరు ఉంటుందో ఆ విధంగా రాయండి. ఇక్కడ చిన్న యారో మార్క్ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇక్కడ 3 ఆప్షన్లు వస్తాయి మీకు. క్యాన్సిల్ చెక్, బ్యాంక్ పాస్బుక్, బ్యాంక్ స్టేట్మెంట్. ఈ మూడిట్లో మీ దగ్గర ఏది ఉంటే అది అప్లోడ్ చేయొచ్చు. నేను ఇక్కడ స్టేట్మెంట్ మీద క్లిక్ చేశాను. నేను ఇక్కడ బ్యాంకు స్టేట్మెంటు అప్లోడ్ చేస్తున్నా కాబట్టి బ్యాంక్ స్టేట్మెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. మీ దగ్గర బ్యాంక్ పాస్బుక్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, క్యాన్సిల్ చెక్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం ఉన్నది ఈ మూడిట్లో ఏదో ఒకటి అప్లోడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. చేయడం వల్ల నాకు ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ అనే ఆప్షన్ వస్తుంది. వచ్చినాక ఇక్కడ మన అప్లోడ్ డాక్యుమెంట్ దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఆ గ్యాలరీలో ఆల్రెడీ నేను బ్యాంకు స్టేట్మెంట్ యొక్క ఫోటో డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ దాన్ని అప్లోడ్ చేస్తున్నాను. చేసిన తర్వాత కింద కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే మీకు ఇక్కడ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ గ్రీన్ కలర్లో సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఈ విధంగా యూడిపే యాప్లో మీ యొక్క బ్యాంకు డీటెయిల్స్ ఈ విధంగా మీరు ఇవ్వచ్చు. బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు మీ అమౌంట్ను. ఈ విధంగా మీ ఇష్టం. ఇక్కడ 3 ఆప్షన్లు ఉన్నాయి. మీ ఇష్టం, క్యాన్సిల్ చెక్ అన్నా, బ్యాంక్ పాస్బుక్ అన్నా, బ్యాంక్ స్టేట్మెంట్ అన్నా, ఈ మూడిట్లో ఏదో ఒకటి అప్లోడ్ చేసుకోండి. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది.